ఏంద్రా ఒక్కడ అర్థలేడు అర్థం అంటే అమ్మ నెట్ఫ్లిక్స్ పనపట్లేదరా ఊకే వేస్తూనే ఉంటాడు మా టీవీ లెక్క. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నిన్న డ్యూడ్ మూవీ పెట్టాం కదా, సో ఈరోజు తెలుసు కదా మూవీకి వెళ్తున్నాం. ఇక్కడ వైజయంతి నాచారం. నేను ఒక్కనే కాదు, మా ఇంటర్ ఫ్రెండ్ కూడా వస్తాడు. చూడండి సినిమా కూడా గంటన్నర ముందు బయలుదేరా కానీ ఇంట్లో బస్ తీసుకురావడం మర్చిపోయా. మంచిగా అంతా మా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తా వద్దా వద్దే. సో లాస్ట్ టైం ఏం సినిమా పోయినా 12 రోజులు అయింది అనుకుంటా. ఒకసారి మొన్న కాంతార సరదాగా స్టోరీ కేసు వేద్దామా? స్టోరీ అంటే ఇప్పుడు 2 అమ్మాయిలు ఉన్నారు కదా సినిమాలో. 2 అమ్మాయిలల్లా ఎవరు అంటే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరితోనే ఉంటాడు. నేనైతే శ్రీనిధి ఫేవరెట్ కాబట్టి నేను శ్రీనిధి పెట్టు శ్రీనిధి ఫేవరెట్ కాబట్టి నేను శ్రీనిధితోనే వెళ్ళిపోతా. నువ్వు రాశితో రాశి బెట్టెవడి గెలుస్తావు. 10:30 అవుతుంది, ఇంకా గేట్ ఓపెన్ చేస్తలేడు. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. చూద్దాం మరి. A few moments later. జస్ట్ అంటూ యాక్చువల్లీ ఇది థియేటర్ ఏంటంటే 11కి 6కి తెలుసు కదా, 2ని 9కి డ్యూడ్ ఉన్నది. వీడు 11 o'clock షో బంద్ చేస్తా, డైరెక్ట్ వచ్చి డ్యూడ్ చూడగా. It was at this moment that he knew he fucked up. దగ్గర ఇంకోటి అక్కడికి ₹100 టికెట్కి ₹200 ఖర్చు. వాళ్ళ పాటలు మంచిగా నేనైతే 2 పాటలు. మల్లికాగంధ అయితే మస్తు ఉంటుంది. మల్లికాగంధ నేను రోజు వింటున్నాను. ఇంకోటి శ్రీనిధి పాట అది ఎక్కుతలేదు కానీ నిన్న నైట్ చూసిన. ఓకే బాగానే హోలీ అదే పాట దగ్గరలో ఇంకోటి ఏడు అడిగి చూడాలి. ముఖేష్ ఆడు మిస్ అయినా కష్టమైంది. ఇంకా హైలైట్ ఏంటంటే టికెట్లు కూడా చేతికి రా. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితుడు. రాజలక్ష్మి లాస్ట్ టైం వెళ్ళిపోయినా ఆ థియేటర్ నువ్వు నేను కానీ జైలర్ అంటు జైలర్. నువ్వు మహారాజా పోయినావు. మొత్తం బాగా సంవత్సరం జైలర్ తర్వాత మళ్ళీ థియేటర్ రినోవేట్ చేసినాడు కొత్త. అలా టికెట్లు ఇస్తున్నట్టున్నాడు, బుక్ చేసుకున్నా అయింది లాస్ట్ మినిట్లో. లేకపోతే ఆడికి బుక్ ఆ బుట్టే సినిమా చూడాలని గుడికి వచ్చి తెలుసు కదా సినిమా పేరే తెలుసు. డిసప్పాయింట్ కాదు అనిపిస్తుంది. ఒకటే భయం అవుతుంది అయ్యా.
కెమెరా పట్టుకొని బ్లాగింగ్ అని పోతే ఎవడైనా పైరట్ సినిమాలు ఇదే రికార్డ్ చేస్తారు, పోలీసులు చేస్తారేమో అనుకుంటాను. రినోవేట్ చేసిండ్రా, బాగానే చేసారు. లాస్ట్ టైం జైలర్ అక్కడ కూర్చున్నట్టు నీట్ కిటంలో ఇప్పుడు అసలు వేరే లెవెల్, చాలా చేంజ్ అయ్యింది, మస్తు చేంజ్ అయ్యింది. నువ్వు వచ్చినావు, నేను రాదా, నేను ఫస్ట్ టైం కదా. బాబు బాబులకే బాబు సంపూర్ణేష్ బాబు. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే నివరకు పైన నిప్పు, నీ అబ్బా జఫా. ఏంద్రా ఒక్కడ అర్థలేడు, అర్థం అంటే నెట్ఫ్లిక్స్ పని పట్టలేదు అలా ఊకాన్ని అలా వేస్తూనే ఉంటాడు. మా టీవీ లెక్క ఎట్లా అనిపించింది? ఇంటర్వెల్ వరకు బాగానే ఉంది, ఇంటర్వెల్ వరకే సెకండ్ హౌస్ గైస్ బెట్టి ఇడే గెలిచిండు, అర్థమైపోయింది. చూసేటోళ్ళు ఎవరైనా ఉంటారు. పాటలు ఉన్నాయి, 2 పాటలు అయితే మంచిగా అనిపించింది, మంచిగా అనిపించింది. సౌండ్ కూడా అసలు రినోవేట్ మంచిగా అనిపించింది, సౌండ్ కానీ అది కానీ అసలు మస్తు ఉన్నాయి. జైలర్ కానీ ఇంత లేదు అసలు. రోజు వస్తూ ఉంటాడు ఇక్కడ క్లీన్ చేయడానికి, తెలుసు. ఓకే ఓకే, దీని స్నాక్స్ తెచ్చుకుందాం. పోయినామా, ఇంటర్వ్యూల్ అయిందా, బాత్రూమ్ పోయినా వచ్చినాం అన్నట్టు ఉండాలి. ఎట్లా అనిపించింది? బాగుందా? ఎవరు నచ్చలేదు ఇద్దరు ఇట్లా? నాకెవరు నచ్చలేదు, నాకైతే శ్రీనిధి. నువ్వు మనిషిగా పశువారా? ఇంకా నేను వైవార్ష అనలేదు వీడు, అంత లేదు. ఓకే, నాకైతే శ్రీనిధి నచ్చింది. సో ఇంటికి వచ్చేసా. నేను రివ్యూలర్ కాదు, జస్ట్ చెప్తున్నా అంత బాగుందని. చాలా స్టంట్లేనే అసలు పోవడం, అక్కడ వాడు షో వేయకపోవడం, మళ్ళీ ర్యాపిడో బుక్ కాకపోవడం, మళ్ళీ టికెట్లు కొందాం అనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. మళ్ళీ లాస్ట్కి అయితే సినిమా చూసాం, ఎంజాయ్ చేసాం. ఓకే, ఇంత వేసిన దానికే ఆ సినిమా ఓకే మంచిగానే అనిపించింది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFM ముచ్చట్లు. సబ్స్క్రైబ్ తీసుకోండి. ఇక వ్లాగ్స్ అండ్ మెయిన్గా షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి, అంటే ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. సో రియాక్షన్ వీడియోస్ కాకుండా మూవీ టాపిక్స్ నుంచి సంబంధించింది కొంచెం దాని గురించి కూడా కొన్ని వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్, ఇంకేం చెప్పుకోవాలి.